ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయ కాలము దేవుని వాక్కులు విందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెబుతున్న చక్కటి మాటలండి. ఎందుకంటే దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారు శక్తిమంతులుగా మార్చబడతారు. అంతేకాదు సాక్షులుగా కూడా జీవిస్తారండి. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మన యొక్క జీవితము దేవునికి సాక్షులుగా జీవించటమే. ప్రియమైన వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులు చూడండి, బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని. నిజమే, మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలైతే ఉన్నాయో మరి అన్ని దేశాల వరకు కూడా వీరు సాక్షులై ఉన్నారండి. బూదిగంతముల వరకు కూడా మరి అంత ఉన్నతమైన స్థితిని వారికి ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి, దేవునికి సాక్షులుగా జీవించాలి. మరి పరిశుద్ధాత్మని, ఆ శక్తిని ఎలా పొందుకోగలుగుతాం అంటే చేయవలసిన పని ప్రార్థన. వీరు మేడగదిలో చూడండి ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్నివలే దిగి వచ్చిందండి. ప్రార్థన ద్వారానే వారు శక్తి నొందారు. తదుపరి మరి దేవుని మాట విని దేవునికి విధేయులుగా ఉండి మరి దేవుడు ఎక్కడికైతే వారిని నడిపించాడో మరి ఆ నడిపించిన దిక్కులకల్లా వాళ్ళు వెళ్ళి స్వార్థ ప్రకటించారు, దేవుని పరిచర్య చేశారు. ప్రియమైన వారలారా, ఆ పరిచర్య వారిని బూదిగంతముల వరకు నడిపించింది, దేవుని ఎదుట గొప్ప సాక్షులుగా నిలబెట్టిందండి. ఎలాగంటే సామాన్యమైన సాక్షులు కాదండి, హతసాక్షులుగా వారు మారారు. మరి జీవించినంత కాలము ప్రభు కొరకే వారు జీవించారు, ప్రభు పనే చేశారు. చనిపోయిన ప్రభు కొరకే వాళ్ళు చనిపోయారండి. కావున వారు దేవునికి సాక్షులుగా ఉన్నారు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, మనము ఏ శక్తిని పొందుకోవాలన్నా అది ప్రార్థన ద్వారానే. కావున ప్రార్థన అనేది చాలా చాలా శక్తివంతమైనది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.